ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, డైమెన్షన్స్ అని. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఒక డైమెన్షన్లో ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక లివింగ్ బీయింగ్ యొక్క ఎగ్జిస్టెన్స్, మూమెంట్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పేదే డైమెన్షన్. సో ఇలాంటి డైమెన్షన్స్ టోటల్ 11 డైమెన్షన్స్ ఉన్నాయి. అయితే అందులో ఒక 4 డైమెన్షన్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. అవే లైన్, ప్లేన్, స్పేస్ అండ్ టైం. లైన్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాడు మీద ఒక చీమ వెళ్తుంది అనుకుందాం. ఫస్ట్ డైమెన్షన్ అయితే ఆ చీమ అనేది అయితే ముందుకైనా వెనక్కైనా వెళ్ళగలుగుతుంది, అంతేగాని దానికి అప్, డౌన్, లెఫ్ట్, రైట్ అనే సైడ్స్ ఉండవు. సో ఇది ఫస్ట్ డైమెన్షన్. అండ్ సెకండ్ డైమెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. ఆ గేమ్ని వన్ సైడ్ మాత్రమే మనం చూడగలుగుతున్నాం, అనదర్ సైడ్ మనకు తెలియదు. సో ఇది సెకండ్ డైమెన్షన్. దీంట్లో లెంత్, విడ్త్ మాత్రమే ఉంటాయి. అండ్ థర్డ్ డైమెన్షన్, ఇప్పుడు మనం ఉన్న డైమెన్షన్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అయితే ఈ థర్డ్ డైమెన్షన్లో లెంత్, విడ్త్తో పాటు హైట్ అనే థర్డ్ డైమెన్షన్ కూడా ఉంటుంది. ఆ హైట్ వల్లే డెప్త్ క్రియేట్ అయ్యి 360 డిగ్రీస్లో ఒక ఆబ్జెక్ట్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న వరల్డ్, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని 360 డిగ్రీస్లో అబ్జర్వ్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఇది థర్డ్ డైమెన్షన్ అంటే. అండ్ ఫోర్త్ డైమెన్షన్ ఉంది. ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఏంటంటే లెంత్, విడ్త్, హైట్తో పాటు టైం అనే ఇంకొక డైమెన్షన్ కూడా యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, థర్డ్ డైమెన్షన్లో మీకు ఒక విషయం చెప్తాను లాస్ట్లో అని చెప్పి. ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్ అయితే ఫోర్త్ డైమెన్షన్లో టైం అనేది ఉంటే మనకి కూడా టైం ఉంది కదా, మరి అలాంటప్పుడు మనం ఫోర్త్ డైమెన్షన్ అవ్వాలి కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, ఏంటంటే ఫోర్త్ డైమెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నాం అనుకుందాం. ఏదైతే లెంత్, విడ్త్, హైట్ని మనం చూడగలుగుతున్నామో అలాగే టైంని కూడా మనం చూడగలగాలి. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి, కంట్రోల్ చేయగలగాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలగాలి, పాస్ చేయగలగాలి, ప్లే చేయగలగాలి. సో ఇవన్నీ చేయగలిగితేనే మనం ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నట్టు. బట్ మనం టైంని జస్ట్ ఫీల్ అవుతాం అంతే. అండ్ మనం టైంలో ఫ్లో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ టైంని రివర్ అనుకుంటే ఆ రివర్లో మనం ఫ్లో అవ్వగలుగుతాం అంతే. అంతేగాని మనం ఫోర్త్ డైమెన్షన్లో చెప్పుకున్నట్టు దాన్ని ప్లే, పాస్ చేయలేం, కంట్రోల్ చేయలేం, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేం. అది ఫోర్త్ డైమెన్షన్. సో అలాంటప్పుడు మన డైమెన్షన్ ఏంటి? థర్డ్ డైమెన్షనా, ఫోర్త్ డైమెన్షనా? సో మన డైమెన్షన్ థర్డ్కి, ఫోర్త్కి మధ్యలో ఉంటుంది.